అవుగాని చచ్చిపోయినోళ్ళు బతుకుతారా అన్నులా ఒకసారి పానం పోయిందంటే ఇక మట్టిలో కలిసినట్టే కదా. కానీ ఒక తాతున్నాడు, తాత 14 ఏళ్ల కిందట కాలం చేసిండట. ఆఫీసర్లు చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయితే 14 ఏళ్ల కిందట చచ్చిపోయిన మనిషి ఇప్పుడు మళ్ళా సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళ కాడికే వచ్చిండు. గట్లెట్లబ్బాన్రా ఎట్లనో చూడురిగా. గిదే ఉత్తరప్రదేశ్ లో ఉన్న జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీసులో చూడుర్రి శవం లెక్కనే ఉన్నది కదా, మీద దండ కూడా వేసిర్రు. నిజమే, శవమే. ఈ మనిషి చచ్చిపోయి 14 ఏళ్ళైతుంది, కానీ శవం మాత్రము ఇప్పుడే ఫ్రెష్ గా ఆఫీసులోకి వచ్చింది. అగో ఈ శవం చేతిలో ఆయమో కాగితం ఉన్నది కదా, అగో లేచి కూసున్నాడు. ముచ్చట ఏందంటే అక్కడి సర్కార్ ఆఫీసర్లు ఈ మనిషి చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. చచ్చిపోయిన మనిషికి భూమి ఎందుకని ఈయన భూమిని ఇంకొకల పేరు మీదకి మార్చిరట. కథ సార్లగుండా నేను ఇంకా బతికే ఉంటే నన్ను ఈ ఆఫీసర్లు చంపుడేంది, చచ్చినట్టు సర్టిఫికేట్ ఇచ్చుడేంది, నా భూమిని ఏరేటోళ్ళ పేరు మీద మార్చుడేంది అని గావరేండు. నేను బతికే ఉన్నా అని ఆఫీసర్లు చుట్టూ తిరిగిండోల్లా అయినా ఎవ్వరు దేకలే. నువ్వు చచ్చిపోయినావంటే చచ్చిపోయినావు, కాగితంలా ఏం రాసుంటే గద అన్నట్టే మాట్లాడిరట. అందుకే ఈ తాత ఆఫీసర్లు ఇచ్చిన కాగితం పట్టుకొని డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన ఆఫీస్కే పోయి శవం లెక్క వండుకొని నిరసన చేసిండు. అదన్నట్టు ముచ్చట. అసలు కొందరు సర్కార్ ఆఫీసర్లు అంటే ఏమన్నా పనిమంతులానోళ్ళ, పైసలు ఇస్తే బతుకున్న మనిషిని కూడా చంపుతారు, చచ్చిపోయిన మనిషిని బతుకున్నట్టు కాగితంలో రాసిస్తారు. మహా గొప్పోళ్ళు పటు.